కానీ ఈ గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ మీద అనుకున్నంత స్థాయిలో బీజేపీ ఫైట్ చేస్తున్నదా? నేను కూడా ఇవాళ ఒక వీడియో చేసిన, అసలు యాక్చువల్గా ఎంపీలు ఎమ్మెల్యేలు మీరు గతంలో చేసినట్టుగా ఎలక్షన్స్కి ముందు ఇది చేసినట్టుగా ఒక వాతావరణం అయితే కనిపించట్లేదు. ఎందుకో 50% కారణం ఏంటి అన్నది. అంటే ఎందుకు వాస్తవం కూడా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ లా సగం మంది అబ్సెంట్ ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? ఢిల్లీలో ఉన్నారు. అంటే ఇది 8 ఎమ్మెల్యేలు 8 ఎంపీలు కదా, అంటే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ సగం పార్టీ అక్కడ ఉన్నది, లేదు ఇక్కడ వచ్చినాక బాగా మొదలు పెడతాము. అది సగం పార్టీ ఇక్కడ ఉన్నది. ఇంకా ఇది ట్రాన్సిషన్ స్టేజ్ ఉన్నది. కొత్త నాయకుడు ఎవరు, అది నెలనో 2-3 నెలనో అవుతుంది. దానివల్ల కొన్ని డిలే ఉంది. కానీ మేము వస్తాం, ఇక్కడ వచ్చినప్పుడు ప్రతి అంశం మీద తీసుకుంటాం. కాళేశ్వరం మీద తీసుకుంటాం. ఎందుకు కాళేశ్వరం మీద మీరు కేసీఆర్ను బచాయిస్తున్నారు, దాని మీద యాక్షన్ ఎందుకు తీసుకుంటారు? ఏదో పేరు కానీ మేడిగడ్డ మీద ఇంత ఏంది ఇన్వెస్టిగేషన్ చేసినట్టు ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ల్యాండ్ స్కామ్స్ ఏమైనాయి ఇవన్నీ కూడా. కానీ ఇక్కడ విలీనం అన్నది అసాధ్యము, అది కనబడుతున్నది. సో విలీనం కాకపోయినా ఒకవేళ మీరు కేసీఆర్ని లేకపోతే కేసీఆర్ ఫ్యామిలీని, ఆ అవినీతిని వాళ్ళని ఏదైనా కాపాడే ప్రయత్నం చేస్తున్నారన్న కోణం ఏదైనా ప్రజలకు తెలిసినా మీకు ఇబ్బంది. అట్లా కూడా మేము ఎందుకు కాపాడితే మాకు ఏమి లాభం? మాకేమి లాభం? ఎస్, అక్కడ 4-5 ఎమ్మెల్యేలో ఎంతమంది వాళ్ళు మా కాంగ్రెస్ వద్దు మా దగ్గరకు వస్తే ఒక ఇమేజ్, అరే బీజేపీ పార్టీ కొంత పెరుగుతుంది అనే ఇమేజ్. అట్లా కొంతమంది ఉన్నారు మంచోళ్ళే, డీసెంట్, మరీ స్కామ్స్టర్స్ కాదు, మరీ భూమి కబ్జాలు చేసేటోళ్ళు కాదు, కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఇక్కడికి వాళ్ళు అక్కడనే ఎంతమంది వస్తా అంటున్నారు మీ పార్టీ? నేను అనుకుంటా వస్తా అంటే లేరు, వాళ్ళు అక్కడ సంతోషంగా లేము. కానీ మనం కాంగ్రెస్ పోదలుచుకోలేదు. అంటే మీనింగ్ ఏంది? వస్తే మీ దిక్కే వస్తామని. కానీ తొందర ఏం లేదు. నాకు తెలిసినంత మంది, నేను ఒక్కరిద్దరితో మాట్లాడిన మిత్రులే 6 ఉన్నట్టు అనిపిస్తుంది. మీరు 6తో మాట్లాడిరా? నేను 6 ఒక్కరిద్దరు. నేను ఇది కావాలని ఈ విషయం కాదు, వేరే విషయం. అంటే రెడీగా ఉన్నారా రావడానికి? అంటే వస్తే మళ్ళీ మీరు రిజైన్ చేయమంటున్నారుగా? అదే ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి, అందుకే వాళ్ళకి తొందర లేదు. సో మీ అంచనా ఏంటి సార్? ఇప్పుడు బై ఎలక్షన్ వచ్చే ఛాన్స్ ఉందా? ఇప్పుడు రావాలి, బై ఎలక్షన్ తప్పక రావాలి. 3-4 సీట్లు వస్తే మళ్ళీ మాకు అడ్వాంటేజ్ అవుతుందా? 100% అడ్వాంటేజ్ అవుతుంది. బై ఎలక్షన్స్ వస్తే మంచిగా. అండ్ వాళ్ళు ఎట్లయినా టిఆర్ఎస్ ఉన్న ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు ఇట్లా ఎంతమంది కావాలి? 2/3 అంటే 26 మంది కావాలి. 26 కష్టము. 10 మంది వచ్చారు, 12 మంది వచ్చినట్టు. 10 మంది వచ్చినారు, 10 మంది వచ్చిండ్రు. ఇంకా 16 అంటే చాలా కష్టం, అసాధ్యము. అది ఆల్సో వస్తే అందరు కలిసి రావాలి. బహుశా వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే కొంచెం ఉన్నారు, 26 మంది ఉండొచ్చు, కానీ అందరు కాంగ్రెస్ పోతుంది లేదు. కనీసం 6 మందిని ఇక్కడ వచ్చేటట్టుండ్రు. వాళ్ళు టుగెదర్ ప్లాన్ చేసి 26 మంది కలిసి బయటకు వచ్చి తర్వాత కొందరు అటు కొందరు ఇటు పోతే అది టెక్నికల్లీ పాసిబుల్. కష్టం, అది ఒకటే ఒకే పార్టీలోకి పోతేనే అది విలీనం కిందికి వస్తుంది. లేదు, వీళ్ళు అందరు కలిసి బయటకు వస్తారు, ఏ పార్టీ కోరు. అది టెక్నికల్లీ పాసిబుల్. 2/3 బయటకు వచ్చిండ్రు, వాళ్ళు వేరే పార్టీ అనుకుంటారో ఏమనుకుంటారు. 2/3 బయటకు వచ్చి మేము ఇండిపెండెంట్ గా ఉంటామంటారు. అది టెక్నికలీ పాసిబుల్. తర్వాత కొంతమంది అటు పోతారు, కొంతమంది ఇటు వస్తారు. అది అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ లేకుంటే డైరెక్ట్ 26 మంది కాంగ్రెస్ కు అసాధ్యము. అంటే ఏమన్నట్టు ఇది లేదంటే 4.5 years ఆపాలా? 4.5 years అంటే ఇప్పుడు కోర్టులు ఆపడానికి అవకాశం అయితే తప్పనిసరి బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం. సో 26 మంది రారు. మీరేమన్నా ఇంకొక 5-6 రిజైన్ చేయించి కలిపి ఏమన్నా బై ఎలక్షన్ కి వెళ్ళే అట్లా వెళ్తారా? మాకు కూడా తొందర ఏం లేదు. వచ్చేటుంటే వాళ్ళ మాట్లాడాల్సి వస్తే రావచ్చు. కానీ ఇక్కడ వాళ్ళ మంత్రి చెప్పింది కదా, వాళ్ళు 30 కోట్లు ఇస్తే మేము 5 కోట్లకే అగ్వాలే తీసుకొచ్చినాము. ఎవరు మేము తక్కువ పైసలు ఇచ్చే కొనాము. కేసీఆర్ అయితే 30 కోట్లు ఇచ్చుకోలేడు, 5 కోట్లు ఇచ్చే కొనాము. ఇక్కడ ఎన్ని కోట్లు ఇయ్యారు నాకు తెలిసినంత వరకు. అయితే అందుకే వాళ్ళు వెనక ముందు చూస్తున్నారు. పార్టీ బై ఎలక్షన్ వస్తే ఎట్లా ఏంటి అని మీ హైకమాండ్ దృష్టి పెట్టింది. పని మొదలు పెట్టమని చెప్పింది. అందరూ కూడా రెడీ. ఆయా నియోజకవర్గాలు? అవును, 9 మొత్తం 10 నియోజకవర్గాలు. అండ్ మేము కూడా వచ్చినాక పని మొదలు పెడతాం. పార్లమెంట్ కాగానే అయిపోగానే. అవును, రఘునందనరావు గారు, ఈటల గారు, ధర్మపురి అరవింద్ గారు, బండి సంజయ్ గారు. కానీ బండి సంజయ్ గారు ఇక మంత్రి,
ఇక మంత్రి అయ్యి కెనాట్ ఇది. ఇంకోటి వాళ్ళకి అవును, ఫుల్ షెడ్యూల్ డైలీ 16 గంటలు పని పెడతారు. ఓన్లీ సాటర్డే సండే వస్తారు. ఇంకా వాళ్ళు కూడా అయితే మేము 6 అయితే ఫుల్లీ